హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనము పైనాపిల్ ఇంట్లోనే ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా, నేను ఆల్రెడీ కట్ చేసిన పీసెస్ నా హ్యాండ్లో ఎలా ఉన్నాయో. మనము సూపర్ మార్కెట్స్ నుంచి కానీ ఫ్రూట్ మార్కెట్స్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మనకి కట్ చేసి ఇవ్వరు, కాబట్టి ఇంట్లో కట్ చేసుకోవడానికి మనకి స్మూత్గా ఉన్న ఒక నైఫ్, కొంచెం బరకగా గరుకుగా ఉన్న నైఫ్ ఉంటే మనం కట్ చేసేటప్పుడు ఎక్కడ చక్కగా కట్ అవుతుంది, ఇబ్బందిగా అనిపించినప్పుడు వీటిని ఆల్టర్నేట్ చేసుకుంటా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ మొదలు తీసేసేయడానికి స్మూత్గా ఉన్న చాక్తో తీసాను. ఆ తర్వాత కట్ చేయడానికి నాకు బరకగా ఉన్న చాక్తో ట్రై చేస్తే కుదరలేదండి. ఎందుకంటే అది రఫ్గా ఉంటుంది కాబట్టి దీని మీద గీకుతున్నప్పుడు స్లిప్ అయిపోతుంది. కాబట్టి మనము మూతి దగ్గర అదంతా కట్ చేసేసిన తర్వాత పైన తోలు తీయడానికి స్మూత్గా ఉన్న చాక్ బాగా పనిచేసింది అనమాట. అంటే మనకి ఈ 2 డిఫరెంట్ నైఫ్స్ అనేవి దగ్గర ఉంటే ఇంట్లో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటిని నేను ఎక్కువగా బరకగా ఉన్నది టొమాటోస్ అట్లా కట్ చేయడానికి, స్మూత్గా ఉన్నవి ఆనియన్స్ అట్లా కట్ చేయడానికి వాడుతూ ఉంటాను. మనం ఏవైనా సరే కట్ చేసేటప్పుడు చేయి స్లిప్ అవ్వకుండా గ్రిప్గా ఉంచడానికి ఏ చాక్ అయితే యూస్ఫుల్ అవుతుందో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ 2 డిఫరెంట్ టైప్స్ నైఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలండి. ఇప్పుడు మీకు వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టుగా స్మూత్గా ఉన్న చాక్ తోటి చక్కగా తోలంతా ఈజీగా వచ్చేస్తుంది. చివర్లో ఉన్న కట్టింగ్ ఎడ్జెస్ అన్నీ కూడా నిదానంగా తీసేసేసుకొని మనం కొంచెం పైనాపిల్ని కడగాలనుకుంటే కడిగేసేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే మనకి కావాలి అనుకున్నప్పుడు జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఫ్రూట్ని కట్ చేసి జ్యూస్ చేసుకోవచ్చు. మనం బజార్ నుంచి తెచ్చుకుంటే ఎక్కువసేపు అది కట్ చేసి ఓపెన్గా ఉండడం వల్ల ఏంటంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ తోటి ఆక్సిడైజ్ అయితే మనకి ఫ్రూట్లో ఉన్న మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా పోతాయి. ఈ ప్రాసెస్ చూపించడానికి కూడా కారణం అదేనండి. మనం ఫ్రెష్గా తెచ్చుకొని ఇంట్లో కట్ చేసుకోగలిగితే తినాలనుకున్నప్పుడు మాత్రమే కట్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.